కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో మార్చి 5న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ వరపుల సుబ్బారావు అన్నారు. ప్రత్తిపాడు లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్పీ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ 5వ తారీఖున జరగబోయే సభను ఉద్దేశించి నాయకులు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభకు అందరూ భారీ సంఖ్యలో హాజరు కావాలని, దానికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సభకు వచ్చే వారికి ప్రతి గ్రామానికి కూడా వాహనాలు ఏర్పాట్లు చేస్తున్నామని, స్నాక్స్ కూడా సభ వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని, సభకు వచ్చే ఏ కార్యకర్త కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతను ఆ గ్రామ మరియు మండల నాయకులు తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ ఉద్యోగుల అవకాశాలు భారతదేశం అంతా కోరుకోవాలి చాలా ఉన్నాయి, అలాగే విదేశాల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే డిగ్రీలు చదువుకున్న వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. చాలా కంపెనీల్లో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుచేత నేను గతంలో జరిగిన జాబ్ మేళాలు అయితే కానీ నా ద్వారా చాలా మంది 10,000 మంది ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళని కూడా నేను చూస్తుండగా ఆలోచన చేసి కాకినాడ ప్రాంతంలో ఒక భారీ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించి ప్రతి సంవత్సరం 5,000-6,000 మంది మన పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా అలాగే మూడోది ముఖ్యమైనది ఈ ప్రాంతం ఈ కోస్తా అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే గతంలో నాకున్న అనుబంధం కానీ అనుభవంతో పాటు చాలా మంది పెద్దల పరిచయాలతో పాటు అన్నీ కూడా ఉపయోగించి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ తీరం మీదుగా ఈ SEZ అయితే కానీ పోర్టు దగ్గర భారీ స్థాయిలో భారీ పెట్టుబడులు అంటే ఇంచుమించు 40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చి భారీ స్థాయిలో పరిశ్రమలు నిర్మించే విధంగా కూడా నేను ఆలోచన చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో ఆ ఇండస్ట్రీలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మన పిల్లలకి ఈ ప్రాంతంలో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటూ ఈ రాబోయే 45 రోజులు మా ఇద్దరు గెలుపు కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ 45 రోజులు మీ కార్యకర్తలు నాయకులందరూ కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు మీకోసం, మీ అందుబాటులోనే మీకోసం, ఈ ప్రాంతం కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా మేము పాటుపడతామని చెప్పి మీ అందరికీ హామీగా ఉన్నామని చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తేవాలని చెప్పుకోవాలి. కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే 45 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత ఏళ్ళను కూడా ఎప్పుడు కూడా అలాగే అభివృద్ధి అనే పునాది కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి ఇంటికి మీకు తెలియజేసే విధంగా మీరందరూ కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి గ్రామ సచివాలయాల పేరిట పరిపాలన మీ ఇంటి వద్దకే వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సేవలు అందించే విధంగా కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని దీన్ని కూడా ఆయన పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజున ప్రతి గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు అయితే కానీ, ఒక మెడికల్ PHC సెంటర్లు కానీ, అలాగే 4-7 అని చెప్పే విద్య, ఎందుకంటే అభివృద్ధికి పునాది విద్య, ప్రతి ఇంటి నుంచి చదువుకోవాలి, గొప్ప చదువులు చదివి గొప్ప ప్రయోజనంగా అవ్వాలి అనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రతి గ్రామాల్లో కూడా పెట్టిన మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇంత గొప్ప ఆలోచనలతో, ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఏ స్థాయి నాయకులన్నా తలెత్తుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటి ముందు కానీ, ప్రతి గ్రామానికి కానీ, ప్రతి సెంటర్కి వెళ్ళే విధంగా కూడా తలెత్తుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు
5 సంవత్సరాలు మన అవకాశం ఇచ్చిన కరోనా కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో కేవలం 3 సంవత్సరాల్లోనే ఇంత గొప్పగా పరిపాలన అందించి ఇంత గొప్పగా ఆయన అభివృద్ధి పనులు నడిపించే విధంగా ఆలోచన చేయడం కానీ ఇన్ని గొప్ప సంక్షేమ